హాయ్ ఫ్రెండ్స్, టుడే ఎపిసోడ్. గుడిలో అయితే అమర్కి మిస్సమ్మ ఎదురవుతుంది. మిస్సమ్మ ఎదురైనా కూడా అమర్ మాత్రం సైలెంట్గా ఉంటాడు, ఏం మాట్లాడకుండా. రాతోడు ఇలా అంటాడు, ఏంటి సార్, మిస్సమ్మతో మాట్లాడండి, అలా సైలెంట్గా ఉంటారేంటి అని అంటాడు రాతోడ్ ఇంకా వెళ్దాం పద కార్తీ అని అంటాడు. సార్ అని రాతోడ్ అంటాడు, చంటి బిడ్డతో మనకి చెప్పకుండా గడప దాటి మనల్ని వదిలేసి బయటికి వెళ్ళిపోయింది, ఏం మాట్లాడాలి రాతోడ్ అని అమర్ అంటాడు. బాగి ఏడుస్తూ అలాగే చూస్తుంది అమర్ వైపు. సారీ బాగి, నాకు మాట్లాడాలని ఉంది, కానీ నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు, అందుకే అని మనసులో అనుకొని వెళతాడు అమర్. ఇంకా పిల్లలు బాధపడుతూ ఉంటారు. అప్పుడు రాతోడు ఇలా అంటాడు, పిల్లలు ఏం బాధపడకండి, మనకి మిస్సమ్మ ఎక్కడుందో కనపడింది కదా, వాళ్ళని కలిపే బాధ్యత మనది, ఓకేనా అని రాతోడు పిల్లలతో అంటాడు. అంతలో మనోహరి మిస్సమ్మ దగ్గరికి వస్తుంది. ఏంటి మిస్సమ్మ, నువ్వు అమ్మకి ఎంత దగ్గర కావాలనుకున్నా నేను నిన్ను మాత్రం అమ్మకి దగ్గర కానివ్వను అని మనోహరి మిస్సమ్మతో ఇలా అంటుంది. నాకు తెలుసు నువ్వే పంతులు చేత అబద్ధం చెప్పించావని, ఇదంతా చేయిస్తుంది నువ్వే అని నాకు తెలుసు అని బాగి మనోహరితో ఇలా అంటుంది. మనోహరి అప్పుడు ఇలా అంటుంది, నువ్వేం చేయలేవు, ఎందుకంటే ఆ పంతులు ఇక్కడ లేడు కాబట్టి. అప్పుడు కరుణ ఇలా అంటుంది, నువ్వు ఎంతకైనా తెగిస్తావు మనోహరి అని కరుణ అంటుంది. ఇంకా సీన్ కట్ చేస్తే ఇంకా రాతోడి పిల్లలతో ఇలా అంటాడు, అమర్ సార్ని మిస్సమ్మని కలిపే బాధ్యత మనది, సరేనా పిల్లలు అని పిల్లలతో రాతోడు ఇలా అంటాడు. పిల్లలు ఇంకా చాలా సంతోషంగా ఉంటారు. కాకపోతే మా చెల్లిని కలవాలని, చూడాలని, మాట్లాడాలని ఉంది రాతోడ్ అని రాతోడ్తో పిల్లలు ఇలా అంటారు. అప్పుడు బాగి ఇలా అంటుంది, రేపు ఇంటికి రండి పిల్లలు, రాతోని తీసుకొని బుజ్జమ్మని మీకు పరిచయం చేపిస్తాను అనగానే పిల్లలు చాలా సంతోషపడతారు. అన్నట్టుగానే రాతోడు పిల్లల్ని తీసుకొని బాగి వాళ్ళ ఇంటికి వస్తాడు. బాగి బుజ్జమ్మని పరిచయం చేపిస్తుంది. మీ సొంత అక్క అన్నయ్య వాళ్ళు వీళ్ళేనమ్మా అని చెప్పేసి బాగి బుజ్జమ్మతో ఇలా అంటుంది. ఇంకా బుజ్జమ్మని అంజు వాళ్ళు అందరూ కలిసి ఎత్తుకొని చాలా అల్లారు ముద్దుగా ఆడుకుంటూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో రేపు కలుద్దాం.